నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఆత్మశుద్ధి లేని యాచారమదియేల, బాంఢశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. మనం చెప్పుకుంటున్న వేమన పద్యాల్లో ఈరోజు మనం ఎంచుకున్న పద్యం ఇదే అన్నమాట. ఆత్మశుద్ధి లేని అని మొదలయ్యే పద్యం. ఈ పద్యం కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు. తెలియకపోయినా కూడా ఒక గొప్ప సత్యాన్నైతే దీంట్లో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, బాహ్య ఆడంబరాల కంటే అంతరశుద్ధి, ఇంటర్నల్ ప్యూరిటీ. అంటే మనం చాలా బాగా స్నానాలు చేస్తుంటాం, పెర్ఫ్యూమ్‌లు వాడుతుంటాం. భక్తి ఉన్న వాళ్ళైతే నుదుటన బొట్టు పెట్టుకుంటారు. లేదంటే భక్తి లేని వాళ్ళు చాలా ఫ్యాషన్ ఫ్రీక్స్ అయినా సరే తల దువ్వుతారు. కొత్త కొత్త రకాల స్టైలిష్ బట్టలు వేసుకుంటారు. ఇవన్నీ కూడా బయట శరీరానికి సంబంధించినవి. మరి మనసు సంగతి ఏంటి అంటే, రాను రాను లోకంలో వేమన రాసినప్పటికే ఆయన ఇలా పద్యం రాశారు కానీ, అప్పటికితో పోలిస్తే ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత పరిస్థితి మరింత దిగజారిందనే చెప్పుకోవాలి. పైన చాలా అందంగా, నీట్‌గా డ్రెస్సింగ్ చేసుకొని, చాలా సంస్కారవంతులుగా, కల్చర్డ్‌గా కనిపించే వాళ్ళకి కూడా మనసులో బోలెడన్ని పర్వర్షన్స్ ఉంటాయి. అలాగే రకరకాల ఆహ్, వికృతమైన ఆలోచనలుంటాయి. కాబట్టి మనకు సినిమాల్లో చూపించినట్టుగా చెడ్డవాడు అనగానే క్రూరంగా, అలాగే మన పౌరాణిక సినిమాల్లో అయితే రాక్షసులు అనగానే 2 కోరలు కూడా చూపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో రాక్షసులకి అలా కోరలేముండవు. పైకి లాగానే ఉంటారు. కొన్నిసార్లు ఇంకా చాలా మంచి వాళ్ళలాగా కూడా కనిపిస్తుంటారు. కానీ లోపల మాత్రం ఆత్మశుద్ధి లోపిస్తూ ఉంటుంది. అంటే అంతరంగికమైన ఇంటర్నల్ ప్యూరిటీ, మానసికంగా స్వచ్ఛత అనేది లోపిస్తూ ఉంటుంది. అందరిలోనూ అది ఉంటుంది. కొందరిలో మరింత దారుణంగా పడిపోతూ ఉంటుందన్నమాట. అయితే లోపల ఒకటి, బయట ఒకటి మనసులో కుళ్ళు పెట్టుకొని బయట పరిస్థితి పద్ధతులు, ఆచారాలు పాటించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని వేమన గారి వాదన. అయితే ఇక్కడ సాంప్రదాయం ఆ కాలంలో ఉన్న ఆచార సాంప్రదాయాల్ని కూడా కొంత విమర్శిస్తూ రాసిన పద్యం ఇది. ఇది ఇప్పటికి కూడా మనకి ఆహ్, రెలెవెంట్ అనే చెప్పాల్సొస్తుంది. అంటే మతపరంగా చూసుకున్నా, లేదు మతానికి బయట వచ్చి చూసుకున్నా కూడా రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. ఈ ఆచారాలు, సాంప్రదాయాల్ని పాటిస్తూ, అలాగే ఆచార సాంప్రదాయాలు కాదనుకున్నప్పుడు వ్యక్తిగతంగా చూసినప్పుడు ఒకరికొకరు విపరీతమైన వినయ ప్రదర్శన చేస్తుంటారు. ఒకరికొకరు వినయంగా వంగి వంగి నమస్కారాలు పెడుతూ, సాల్యూట్లు చేస్తూ, ఆలింగనాలు చేసేసుకుంటూ, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆహ్, సెల్ఫీలు దిగేస్తూ, ఒకరి మీద ఒకరు చాలా ప్రేమ ఒలకబోస్తున్నట్టు ఉంటారు. కానీ లోపల మాత్రం అందుకు భిన్నమైన భావన ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడకపోవడము ఇవన్నీ ఉంటాయి. అసలు ఇంతకీ ఆత్మశుద్ధి అంటే ఏంటి? మన ఆత్మ లేదా మనస్సు నిర్మలంగా ఉండటం. కోపం, ద్వేషం, అసూయ వంటివి లేని స్థితి. ఈ కోపం, అసూయ, ద్వేషం లాంటివి ఉండకుండే మంచిది. సాధారణ మనుషులకు ఇవి సాధ్యం కాదు కాబట్టి కోపం, అసూయ, ద్వేషం లాంటివి తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎంత వీలైతే అంత తగ్గించుకోగలిగితే దాన్ని ఆత్మశుద్ధి అని ఇక్కడ వేమన చెప్తున్నారనమాట. ఈ ఆత్మశుద్ధి లేకుండా పైపైన ఎన్ని రకాల పూజలు, పునస్కారాలు చేసినా, లేదంటే ఎన్ని రకాల ఆహ్, మ కృత్రిమమైన ప్రవర్తనని ప్రదర్శించిన, నవ్వులు నవ్వుకుంటూ, హగ్ చేసుకుంటూ, ఇలాంటివి ఎన్ని ప్రదర్శనలు, ఎన్ని నాటకాలు ఆడినా కూడా చివరాఖరికి దానివల్ల ఉపయోగం ఉండదనేది వేమన గారి ఉద్దేశ్యం. అయితే మనసు శుద్ధి లేనప్పుడు మనం చేసే పూజలు, జపాలు కేవలం ఒక డ్రామా లేదా ప్రదర్శన లాంటివి మాత్రమే అవుతాయి అంటున్నారు. ఒకవేళ ఆహ్, దేవుడిని నమ్మేవాళ్ళైనా సరే, మనకు దేవుడిని నమ్మే వాళ్ళలో కూడా 99% చూస్తే దేవుడిని నమ్ముతుంటారు. కానీ తాము దేవుడిని నమ్ముతున్నామనే విషయం పక్కవాళ్ళకి ప్రదర్శించడంలోనే టైం గడిచిపోతూ ఉంటుంది. నిజంగా భక్తితో దేవుడిని కానీ పూజించడం గానీ, లేకపోతే ఒక ఆచారాన్ని పాటించడం గానీ, సాంప్రదాయాన్ని పాటించడం గానీ చాలామంది చెయ్యరు. తాము పాటిస్తున్నామనే విషయం పక్కవాడికి తెలిస్తే చాలన్నట్టుగా చేస్తూ ఉంటారు. నిజాయితీగా దాన్ని పాటించాలనే సదుద్దేశంతో
చేసేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇక్కడ దీనికొక ఉదాహరణ చెప్తున్నారు వేమన. ఏంటంటే, మనం వంట చేసే పాత్ర. దీన్ని ఇక్కడ పద్యంలో భాండం అన్నారు. భాండం అంటే ఒక పెద్ద ఆహ్, ఒక పెద్ద పాత్ర. వంట చేసేయడానికి వాడే ఒక పెద్ద ఆహ్, వెసెల్ అన్నమాట. ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటే మనం వెసెల్, యుటెన్సిల్స్ అంటాం కదా! అటువంటి ఒక వంట పాత్ర. దాన్ని ఆ భాండాన్ని మురికిగా ఉంటే, అందులో ఎంత రుచికరమైన పదార్థాలు వేసినా ఆ వంట మొత్తం పాడైపోతుంది. సరిగ్గా క్లీన్ చేయకుండా ఒక పాత్రలో వంట చేసి దాంట్లో మంచిగా ఉప్పు, కారము, మసాలా అన్నీ వేసినా కూడా చివరాఖరికి వంటకి రుచి రాకుండా తినడానికి పనికిరాని విధంగా తయారవుతూ ఉంటుంది. ఇలా ఎందుకవుతది? అంటే మనం వండుతున్న పాత్రే బాలేదు కాబట్టి. దానికి ఏంటి పోలిక అంటే పాత్ర సరిగ్గా లేకపోతే వంట ఎలా విషతుల్యం అవుతుందో, మనసు సరిగ్గా లేకపోతే మన పనులు కూడా అలాగే నిష్ప్రయోజనం అవుతాయి. ఇది ఇక్కడ వేమన పోలికనమాట. ఏ విధంగా అయితే మనం వండే పాత్ర బాలేకపోతే దానికున్న మురికి మన వంటలో కూడా కలిసి, మనం తినడానికి పనికి రాకుండా అవుతుందో, మనం సాంప్రదాయం పాటించినా, పూజా పునస్కారం చేసినా, ఇంకేదైనా మంచి పని చేసినా వేరే రకాల మంచి పనులేవైనా సరే, సమాజ సేవైనా సరే, ఒక అనాథాశ్రమంకి వెళ్లి అక్కడ పుస్తకాలు, యాపిల్స్ పంచొచ్చారు. కానీ మనసు శుద్ధిగా లేనప్పుడు ఎవరికో సహాయపడ్డామని చెప్పేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నంత మాత్రాన ఒరిగేదేం లేదు. నిజంగా లాభమేముండదు. మనసు ఫస్టు ప్రక్షాళన చేసుకోవాలి అని ఇక్కడ ఈ పద్యంలో చెప్తున్నారనమాట. దేవుడికి ఇది పద్యంలో మనకు శివ పూజ అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే శివుడి యొక్క పూజ అని కాదు. మామూలుగా దేవుడి పూజ. ఒక దేవుడి పూజ. దేవుడికి అభిషేకాలు చేయడం ముఖ్యం కాదు. నీ మనసును భక్తితో, ప్రేమతో నింపడమే అసలైన పూజ. చాలామంది పరుగులు పెడుతుంటారు. పండగొచ్చిందంటే క్యూ లైన్‌లలో ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కిసలాటల్లో పడుతూ కూడా గుళ్ళల్లోకి వెళ్లి పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. అసలు మొత్తం ఈ పూజలు, పునస్కారాలు మానేసేవాళ్ళు ఒకవైపైతే, అదే పనిగా పూజలు, పునస్కారాలు చేస్తూ దానెనుకున్న అసలుద్దేశాన్ని మర్చిపోయేవాళ్ళు మిగతా వాళ్ళు. ఈ 2 వర్గాలలాగా కాకుండా మధ్యస్థంగా ఉండాలనేది వేమన చెప్తున్నారనమాట. ఒక పూజ చేస్తే దాన్ని మనస్సుతో ఇష్టపడి, ప్రశాంతంగా ఇంకా నిజంగా మనం పూజిస్తున్న దేవుడిని నిజంగా నమ్ముతూ ఆ పూజ చేయాలి అని వేమన గారి ఉద్దేశ్యం. అలాగే ఏ పనైనా సరే పూజతో పాటు ఇతరత్రా పనులు కూడా చదువుకున్నా, ఒక ఆట ఆడినా, లేదు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, ఈ విధమైన పనులు మన జీవితంలో ఏ పని చేసినా సరే దాన్ని 100% మనసు పెట్టి చేస్తే తప్ప దానికి ఉపయోగం ఉండదు. పక్కవాళ్ళు చూస్తున్నారు కదా అని మనం ఎంత చేస్తే అదంతా కృత్రిమంగా మారి చివరికి మంచి ఓ పక్కన పెడితే మనకు చెడు చేసే ప్రమాదం గూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి లేకుండా గంటలు గంటలు దేవుడి ముందు కూర్చున్నా ఆ దేవుడు నీ ప్రార్థనలను వినడు అని చెప్పి ఈ పద్యంలో చెప్తున్నారు. అంతేకాకుండా సమాజంలో భక్తులమని చెప్పుకుంటూ వేషాలు వేసే వారిని వేమన గారు ఈ పద్యం ద్వారా ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఏ దేవుడు, ఏ మతం అని కాదు. అన్ని అందరి దేవుళ్ళు, అన్ని మతాలు, ఆ మాటకొస్తే అన్ని వర్గాలు, అన్ని రకాలు. ఇక్కడ దేవుడిని నమ్మేవాళ్ళు, దేవుడిని నమ్మకుండా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండేవాళ్ళు కూడా ఈ షో అప్ అనేది చేస్తూ ఉంటారు. డ్రామాలు ఆడడం అనేది మనకు అన్ని రంగాల్లో జీవితంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి. ఒక ఆహ్, సినిమా వచ్చింది. లేదంటే ఒక స్పోర్ట్స్, ఒక రాజకీయం. ప్రతి రంగంలో ప్రతి వారు కూడా ఎదుటి వారిని ఏ విధంగా మోసం చేయొచ్చనే దాంట్లో ఉన్నారు. అదే పరిస్థితి మతము, భక్తి, దైవుడిని పూజించడము, ఆచారం, సాంప్రదాయం విషయంలో కూడా జరుగుతుంది. అలా పక్క వాళ్ళని మోసం చేయడం కోసమో, పక్క వాళ్ళని మెప్పించడం కోసమో కాకుండా, మనం మన కోసం, మనకు మనశ్శాంతి కలగడం కోసం ఏ పనైనా చేయాలి. ఒక ఇంటికి పునాది ఎలాగో మనిషి చేసే ప్రతి పనికి మంచి ఉద్దేశ్యం అనేది పునాది వంటిది. ఒక మంచి ఉద్దేశ్యం లేకుండా కేవలం స్వార్థంతోనో, మనకు పేరు రావాలనో, లేదంటే పక్కవాడు చెడిపోవాలనో, వాడు నాశనమైపోవాలనో, ఈ విధంగా 2 రకాలు. అంటే మనకు లాభం ఉండాలనుకుంటే స్వార్థం. పక్కవాడు హ్మ్, చెడిపోయి, పక్కవాడు నష్టపోవాలి అనుకుంటూ చేస్తే అది స్వార్థం కంటే కూడా దారుణమైన స్థితనమాట. ఈర్ష్య, అసూయ ఇటువంటి పేర్లతో చెప్తామనమాట.
ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని పైకి మాత్రం చాలా గొప్ప మంచి పనులు చేస్తున్నట్టో, లేదంటే మంచి ఉద్దేశంతో మనం ఉన్నట్టో, లేదంటే 10 మందికి ఉపయోగపడడానికి తహతహలాడిపోతున్నట్టుగా నటిస్తుంటే, ఆ నటన వల్ల తాత్కాలికంగా అంటే ఇప్పుడు మనకు లాభం కనిపిస్తూ ఉండొచ్చు కానీ, తరువాత మాత్రం అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నిజానికి ఇప్పుడు ఈరోజు రాత్రి కూర్చొని మందు తాగితే, మద్యం సేవిస్తుంటే, లిక్కర్ తాగితే చాలా ఆనందంగా, మత్తుగా ఉంటుంది. కానీ నెక్స్ట్ డే హ్యాంగోవర్ ఉంటుంది. ఆ విధంగా చెడు ఉద్దేశంతో చేసే పని ఇప్పటికిప్పుడు మనకు మత్తిస్తుండొచ్చు. ఆనందం ఇస్తుండొచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత అది మనకు పశ్చాత్తాపం కలిగిస్తుంది. గిల్టీ ఫీలింగ్ కలిగిస్తుంది. మన ఎవ్వరికీ తెలియకున్నా సరే ఖచ్చితంగా మనకు తెలుసు కాబట్టి, మన మనస్సాక్షికి తెలుసు కాబట్టి, మనం ఎన్ని రకాల కృత్రిమమైన పనులు, చెడు పనులు, స్వార్థపూరితమైన పనులు ఎంత చేస్తూ వెళ్తే జీవితం అంతా కలుషితమైపోయి, జీవితం మొత్తం ఒక కృత్రిమమైన భావంతో మనశ్శాంతి లోపించి, ఒక దశలో జీవితం నిస్సారంగా అనిపించి డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ అంటే విమ లోకానికి ప్రాణాధారమైన ఆ పరమాత్మ చిత్తశుద్ధిని చూస్తాడు కానీ, నీ వేషధారణను కాదు అని మన వేమన చెప్తున్నారంట. వేమన పద్యాల్లో విశ్వదాభిరామ వినురవేమ అని చివర్లో వస్తుంది కదా! దాన్ని రకరకాలుగా విశ్లేషిస్తూ ఉంటారు. ఆయన ఆ పదాలు ఎందుకు వాడారనే దాని వెనుక చాలామంది చాలా రకాల వివరణలు ఇస్తూ ఉంటారు. కాకపోతే మొత్తానికేంటంటే, ఆయన చెప్పేది ప్రపంచం మొత్తం వినాలి అనే ఉద్దేశంతో అటువంటి మకుటాన్ని ఆయన వాడడం జరిగింది. మరి ఆయన చెప్పింది మనం ఎంతవరకు వింటుంటామనేది మన ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ పద్యం మీద, అలాగే ఆచారాలు, సాంప్రదాయాలు ఆహ్, మీ జీవితంలో ఏ పనైనా, ఇతర ఏ పనైనా సరే చిత్తశుద్ధితో, ఆత్మశుద్ధితో చేయాలా? లేకపోతే దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.